1 అవర్ 1 బుక్, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో ఈరోజు మనం దానియేలు గ్రంథాన్ని అధ్యయనం చేయబోతున్నాం. అందుకు గాను దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 1-2 వచనాలు. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజర్ యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక బైబిల్ స్టడీని మీరు మాకు అనుగ్రహించారు. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. దానియేలు గ్రంథాన్ని మేము అధ్యయనం చేయబోతూ ఉండగా ఈ సమయం మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రతను మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి యోగ్యమైన పాత్రగా మీ దాసుని వాడుకొనండి. యూట్యూబ్లో వీక్షిస్తున్న వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారికి కూడా నాయన ఈ బైబిల్ స్టడీ దీవెనకరంగా చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, దానియేలు గ్రంథం, దానియేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా న్యాయాధిపతి అని అర్థం. దానియేలు అనగా అర్థం ఏంటి చెప్పండి? యెహోవా న్యాయాధిపతి. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి, 12 చాప్టర్స్. ఈ గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు పూర్వం 605 నుండి 535 సంవత్సరాల మధ్యకాలంలో. 605 నుండి 535 వరకు. మరి ఈ పుస్తకం వెనుకున్నటువంటి చరిత్ర మరి గతంలో ఆల్రెడీ చెప్పాను నేను, యెహెజ్కేలు గ్రంథానికి ముందు. మరి యూదులు బబులోను చెరకి వెళ్ళినప్పుడు వారు 3 సార్లుగా వెళ్ళారని చెప్పాను. ఎన్నిసార్లుగా? 3 సార్లుగా వాళ్ళు వెళ్ళారు. మొదటి అటాక్ ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 605లో జరిగింది. అప్పుడు నెబుకద్నెజర్ యూదా మీద దండయాత్ర చేసి దానియేలుని అతని 3 స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యాని మొదటి అటాక్లో తీసుకెళ్ళాడు. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 605లో. రెండవ అటాక్ క్రీస్తు పూర్వం 597లో జరిగింది. అప్పుడు 10,000 మంది యూదుల్ని తీసుకొని వెళ్ళాడు. దాంతోపాటు యెహెజ్కేలు అనేటువంటి యాజకుడిని కూడా తీసుకొని వెళ్ళాడు. ఈ యాజకుడు అక్కడ ప్రవక్తగా మారాడు. అది పోయిన వారం మనం చూసాం. మూడవసారి క్రీస్తు పూర్వం 586లో చివరిగా వచ్చి యెరూషలేం పట్టణం అంతటిని ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఉన్న బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రీతిగా 3 అటాక్స్లో మరి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ముందుగా వెళ్ళింది ఎవరు? దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా. చాలామందికి షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే పేర్లు తెలుసు, కానీ వాళ్ళ ఒరిజినల్ పేర్లు తెలియదు. నిజానికి హనన్యా, మిషాయేలు, అజర్యా అనేవి యెహోవా దేవునికి సంబంధించినటువంటి పేర్లు. మరి మిగతా 3 ఏంటి? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను దేవతలకు సంబంధించినటువంటి పేర్లు. కనుక మరి యెహోవా దేవుని యొక్క ఆరాధించేటువంటి భక్తులుగా ఉన్నటువంటి వీరిని మనం ఎలా గుర్తించాలంటే హనన్యా, మిషాయేలు, అజర్యాగానే మనం గుర్తించాలి. రైట్. ఈ యొక్క గ్రంథంలో వెనుకున్నటువంటి కథ ఇది. కనుక ఈ గ్రంథాన్ని వ్రాసేటప్పుడు దానియేలు ఎక్కడున్నాడు? యూదా దేశంలో లేడు. ఎక్కడున్నాడు? బబులోను చెరలో ఉన్నాడు. బబులోను చెరకి ఒక విద్యార్థిగా ప్రవేశించాడు, ఒక స్టూడెంట్గా. చాలా బలవంతంగా వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఎలా వెళ్ళిపోయాడో మొదటి అధ్యాయంలో చూస్తే డైరెక్ట్గా వచ్చి అటాక్ చేసి ఈ దేశంలో బాగా చదువుకున్న వారిని, తెలివి గల వారిని అందరిని తీసుకురమ్మని చెప్పాడు నెబుకద్నెజర్. అప్పుడు ఎవరైతే బాగా తెలివి గల విద్యార్థులుగా ఉన్నారో
అలాంటి వారిని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కల్దీయుల విద్యని, భాషని వాళ్ళకి నేర్పించి వాళ్ళ రాజ్య పరిపాలనలో వీళ్ళని ఐఏఎస్ ఆఫీసర్స్గా, ఐపీఎస్గా వాడుకోవాలనేది నెబుకద్నెజర్ యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో వీళ్ళందరినీ అక్కడికి తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు రాజుల మధ్యలో దానియేలుని ప్రవక్తగా వాడుకున్నాడు. మరి యెహెజ్కేలుని సామాన్యమైన యూదుల మధ్యలో ఆయన ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు. వీళ్ళిద్దరూ చెరలో ఉన్న ప్రవక్తలే. రైట్, ఇప్పుడు మనం ఈ యొక్క గ్రంథ విభజనలోకి వెళ్దాం. మరి దానియేలు గ్రంథాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 12 అధ్యాయాలు ఉన్నాయి మొత్తం. వాటిని 2 భాగాలుగా విభజించవచ్చు, మేజర్ డివిజన్స్. చెప్తా, నోట్ చేసుకోండి. మొట్టమొదటిది దానియేలు జీవిత చరిత్ర, హిస్టరీ ఆఫ్ డానియల్. దానియేలు యొక్క జీవిత చరిత్ర 1 నుండి 6 అధ్యాయాలు. 1 నుంచి ఎక్కడి దాకా? ఈ 6 అధ్యాయాలు చదివితే ఎవరికైనా అర్థమవుతాయి. ఎందుకంటే అదంతా కూడా చరిత్ర. ఎవరి చరిత్ర? దానియేలు భక్తుని యొక్క చరిత్ర. చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ చరిత్ర మనకి ఉపయోగపడుతుంది. ఇక 2వ భాగం పేరేంటంటే దానియేలు యొక్క దర్శనములు, ప్రవచనములు. ద విజన్స్ అండ్ ప్రాఫెసీస్ ఆఫ్ డానియల్. దానియేలు యొక్క దర్శనములు మరియు ప్రవచనములు. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు. 7 నుండి 12 వరకు. అంటే ఈ పుస్తకం 2 భాగాలు చేయవచ్చు. మొదటి 6 అధ్యాయాలేమో ఆయన జీవిత చరిత్ర, చివరి 6 అధ్యాయాలు ఆయన ప్రవచన పరిచర్య. దేవుడు ఆయనకు అనేక దర్శనాలు చూపిస్తాడు. ఆ దర్శనాలకు దేవుడే భావం చెప్తాడు. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ బబులోను యొక్క దేశంలో యూదుల యొక్క భవిష్యత్తు గురించి, ప్రపంచ దేశాల యొక్క భవిష్యత్తు గురించి ఆయన ముందుగానే ప్రవచనాలు తెలియజేశాడు. దేన్ని బట్టి అంటే దేవుని దగ్గర నుంచి పొందుకున్న దర్శనాలను బట్టి. ఇవి చాలా క్లిష్టమైనవి, ఏమీ అర్థం కావు. ఈ చివరి 6 అధ్యాయాలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 7 నుండి 12 అధ్యాయాల వరకు. ఇప్పుడు నేను స్టేజ్ మీదకి వచ్చేంత వరకు ఇందాకటి వరకు చదువుతానే ఉన్నా నేను. ఈ 6 అధ్యాయాలు, 7 నుంచి 12 అధ్యాయాలు ఉదయం నుంచి స్టడీ చేస్తూనే ఉన్నా. చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ దర్శనాలని, ప్రవచనాలను కూడా మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనం ఉపభాగాలు మనం చూద్దాం. మెయిన్ హెడ్డింగ్ ఏంటి? ఫస్ట్ది దానియేలు యొక్క జీవిత చరిత్ర. దీనిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 6 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క టైటిల్ నా రోజు నోట్ చేసుకోండి. 1 దానియేలు చెరగొనిపోవుట. 1వ అధ్యాయం చెరగొనిపోవుట డాష్ పరిశుద్ధ జీవితం. దానియేలు చెరలోకి వెళ్ళడం డాష్ పరిశుద్ధ జీవితం. అది 1వ అధ్యాయం. నెక్స్ట్ బి ఏ దానియేలు చెరగొనిపోవుట డాష్ పరిశుద్ధ జీవితం. అది 1వ అధ్యాయం. బి రాజైన నెబుకద్నెజర్ యొక్క మొదటి కళ డాష్ దానియేలు చెప్పిన భావము. దానియేలు చెప్పిన భావం. రాజుగారికి ఒక కళ వచ్చింది, దానికి ఎవ్వరూ భావం చెప్పలేకపోయారు. దానికి దానియేలు ఒక్కడే దాని అర్థాన్ని చెప్పాడు. అదంతా 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. రాజు యొక్క మొదటి కళ మరియు దానియేలు చెప్పిన మొదటి కళ అంటే అర్థం ఏంటి? 2వ కళ ఉందనే కదా. అది మనం తర్వాత చూస్తాం అన్నమాట. నెక్స్ట్ 3 సి హనన్యా, మిషాయేలు, అజర్యాలు. 3 పేర్లు రాసుకోవాలి. ఏం పేర్లు? హనన్యా, మిషాయేలు, అజర్యాలు. దేవుని కొరకు నిలబడుట. ఎవరి కోసం నిలబడ్డారు వాళ్ళు? దేవుని కొరకు నిలబడ్డారు. బ్రాకెట్లో బంగారు ప్రతిమకు నమస్కరింపలేదు. అది దేనికి? బంగారు ప్రతిమకు. ప్రతిమ అంటే విగ్రహం. విగ్రహానికి ఏం చేయలేదు వాళ్ళు? నమస్కారం చేయలే. ఇది 3వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం. మళ్ళీ చెప్పనా? హనన్యా, మిషాయేలు, అజర్యాలు
దేవుని కొరకు స్టాండ్ తీసుకున్నారు, నిలబడ్డారు. దాని అర్థం ఏంటంటే బంగారు ప్రతిమకు ఏం చేయలేదు, వాళ్ళ ముగ్గురు నమస్కారం చేయలేదు. ఇక డి, ఏబిసి అయిపోయింది. డి, నెబుకద్నెజరు యొక్క రెండవ కళ. ఇప్పుడు మళ్ళా కళ వచ్చింది ఆయనకి. ఎవరికి? రాజు అయిన నెబుకద్నెజరు, బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు రెండవ కళ దానియేలు చెప్పిన భావం. రెండవ కళ డాష్ దానియేలు చెప్పిన భావం. ఇది 4వ అధ్యాయం. 4వ అధ్యాయం తర్వాత ఈ, ఏబిసిడి అయిపోయింది. ఇప్పుడు ఈ, మరో కొత్త రాజు వచ్చాడు. రాజు అయిన బెల్షస్సరు. ఈ రాజు పేరు ఏం పేరు? బెల్షస్సరు. ఇతను ఎవరో కాదు, నెబుకద్నెజరు యొక్క కుమారుడు. నెబుకద్నెజరు తర్వాత ఆయన కుమారుడు రాజ్యానికి వచ్చాడు. ఏం పేరు ఈ రాజు పేరు? బెల్షస్సరు యొక్క పాపం డాష్ దేవుని శిక్ష. వీడు రావడంతోనే భయంకరమైన పాపం చేశాడు. ఎవరు? రాజు అయిన బెల్షస్సరు. దేవుడు ఇమ్మీడియట్లీగా అతనికి భయంకరమైన శిక్ష విధించాడు. ఆ రాత్రే చచ్చిపోయాడు. ఫినిష్. ఇది 5వ అధ్యాయం. బెల్షస్సరు పాపం, దేవుని యొక్క శిక్ష. ఈ రెండింటికి మధ్యలో దానియేలు యొక్క మహా గొప్ప జ్ఞానాన్ని మనం చూడవచ్చు. ఇక చివరిగా ఎఫ్, ఈ ఎఫ్, దానియేలు ప్రార్థన డాష్ సింహాల గుహ నుండి తప్పించబడుట. సింహాల గుహ నుండి ఏం చేయబడ్డాడు? దానియేలు తప్పించబడ్డాడు. దానియేలు యొక్క ప్రార్థన, సింహాల గుహ నుండి ఏం చేయబడ్డాడు? ఆయన తప్పించబడ్డాడు. ఇది 6వ అధ్యాయం. 6వ అధ్యాయం. ఒక్కొక్కసారి మళ్ళీ చెప్పండి. మొదటిదేంటి? దానియేలు చెరగొని పోవుట, పరిశుద్ధ జీవితం, మొదటి అధ్యాయం. రెండోది చెప్పండి. నెబుకద్నెజరు యొక్క మొదటి కళ, దానియేలు చెప్పిన భావం, 2వ అధ్యాయం. మూడోది హనన్యా, మిషాయేలు, అజర్యా, దేవుని కొరకు నిలబడుట, 3వ అధ్యాయం. నెబుకద్నెజరు యొక్క రెండవ కళ, దానియేలు చెప్పిన భావం, 4వ అధ్యాయం. బెల్షస్సరు యొక్క పాపం, దేవుని యొక్క శిక్ష, 5వ అధ్యాయం. దర్యావేషు కాలంలో దానియేలు యొక్క ప్రార్థన, సింహాల గుహ నుండి ఏం చేయబడ్డాడు? తప్పించబడ్డాడు, 6వ అధ్యాయం. ఇంతవరకు చాలా ఈజీగా ఉంటుందండి, చక్కగా చదువుకోవచ్చు, ఎవరికైనా అర్థమవుతుంది. చిన్నపిల్లలకు కూడా ఈ స్టోరీ అంతా అర్థమవుతుంది. ఇదంతా స్టోరీ టైప్ అన్నమాట, స్టోరీ టైప్. నెక్స్ట్ 2వ భాగంలోకి వద్దాం. సెకండ్ పార్ట్. 2వ భాగము దానియేలు దర్శనములు మరియు ప్రవచనములు అని హెడ్డింగ్ పెట్టుకోండి. దానియేలు యొక్క దర్శనములు మరియు ప్రవచనాలు. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా వినాలి, చక్కగా వ్రాసుకోవాలి. దీనిలో కూడా 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 6 చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఏముందో మనం చూద్దాం. 4 క్రూర మృగాలు డాష్ 4 రాజ్యాల దర్శనం. 4 క్రూర మృగాలు డాష్ 4 రాజ్యాల దర్శనం. అది 7వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం? 7వ అధ్యాయం. దీని కింద రాసుకోండి 1, 2 అని. 1 దర్శనము, 7వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. 7వ అధ్యాయం 1 నుంచి ఎక్కడ దాకా? 14 వచనాలు. 2 దర్శనము యొక్క భావము. దర్శనము యొక్క భావం, 7వ అధ్యాయం 15 నుండి 28 వచనాల వరకు. 7వ అధ్యాయం 15 నుండి ఎక్కడ దాకా? 28 అధ్యాయాలు. ఆశ్చర్యం ఏంటంటే, దేవుని కృప ఏంటంటే, దేవుడు దానియేలుకు ఒక దర్శనం చూపించాడు. అద్భుతం. దేవుని కృప ఏంటంటే దర్శనానికి భావం కూడా దేవుడే చెప్పాడు. అది
మనకు అదేమైందని మనమేం ఊహించుకోవాల్సిన అవసరమేమీ లేదు. మొదటి 14 వచనాల్లో దర్శనం ఏమిటో చదువుతాం మనం. మిగిలిన వచనాల్లో దర్శనం యొక్క భావం ఏంటో దేవుడు దేవదూతల ద్వారా దానియేలుకి ఏం చేశాడు? బయలుపరిచాడు. ఇది 7వ అధ్యాయం. నెక్స్ట్ బి, పొట్టేలు డాష్ మేకపోతు దర్శనం. ఎ ర్యామ్ అండ్ హీ గోట్ విజన్. పొట్టేలు డాష్ మేకపోతు దర్శనం. ఇది 8వ అధ్యాయం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. దీన్ని కూడా 2 భాగాలుగా చూడొచ్చు. ఒకటి దర్శనము, 1 నుండి 14 వచనాలు. 8వ అధ్యాయం 1 నుంచి ఎక్కడి దాకా? 14 వచనాలు. 2 దర్శనం యొక్క భావము. దర్శనం యొక్క భావం 15వ వచనం నుండి 27వ వచనం వరకు, అనగా చివరి వరకు. 15 నుండి ఎక్కడి దాకా? 27. మీరు ఈ వారం అంతా దానియేలు గ్రంథం చదువుతారు కాబట్టి ఇట్లా డివైడ్ చేసి చదువుకోండి, అప్పుడు మీకు కొంతవరకు అర్థమవుతుంది. కాబట్టి 8వ అధ్యాయం అంతా ఏం దర్శనం? పొట్టేలు మేకపోతు దర్శనం. నెక్స్ట్ సి, దానియేలు ప్రార్థన డాష్. దానియేలు ప్రార్థన డాష్ 70 వారాల దర్శనము. ఏంటది చెప్పండి? 70 వారాల దర్శనం. ఇది చాలా క్లిష్టమైంది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. అసలు ఈ 70 వారాలు ఏంటి, దాని యొక్క భావం ఏంటి తెలుసుకోవడం చాలా కష్టం. దీన్ని కూడా 2 భాగాలుగా మనం చూద్దాం. 1 దానియేలు ప్రార్థన, 1 నుంచి 23 వచనాలు. దానియేలు ప్రార్థన చాలా మోడల్ ప్రేయర్, అది చాలా మాదిరికరమైన ప్రార్థన. 9వ అధ్యాయం 1 నుండి 23 వరకు. బి, 70 వారముల దర్శనం. 70 వారముల దర్శనం. బ్రాకెట్లో దేవుని జవాబు. దానియేలు ప్రార్థన అది మొదటిది. 2వది దేవుని యొక్క జవాబు, గాడ్స్ ఆన్సర్. గాడ్స్ ఆన్సర్ ఏంటంటే 70 వారముల దర్శనము. దేవుడు జవాబుగా ఆయనకు దర్శనం చూపించాడు. అదేంటది? 70 వీక్స్, 70 వారాలు. 9వ అధ్యాయం 24 నుండి 27 వరకు. 9వ అధ్యాయం 24 నుండి 27 వరకు. కాబట్టి 9వ అధ్యాయం అంతా ఏంటి? దానియేలు ప్రార్థన, దేవుని యొక్క జవాబు. దేవుడు తన జవాబుని ఎలా ఇచ్చాడు? 70 వారాల దర్శనం ద్వారా ఇచ్చాడు. ఇక డి, 10వ అధ్యాయం గొప్ప యుద్ధముల దర్శనం. అది గొప్ప యుద్ధముల దర్శనం. బ్రాకెట్లో దానియేలు ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్. దానియేలు యొక్క ఉపవాస ప్రార్థన 21 డేస్, 21 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశాడు. ఎవరు? ప్రవక్త అయిన దానియేలు. ఇప్పుడు అందుకే చాలామంది 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ పెడతా ఉంటారు. వాళ్ళందరికీ ఆధారం ఏంటంటే ఇదే. దానియేలు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ రీతిగా దాన్ని ఫాలో అయ్యి చాలామంది 21 దినాలు, ఈ దినాల్లో కూడా ఉపవాసం ఉంటున్నారు. ఇదంతా 10వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఎన్నో అధ్యాయం? 10వ అధ్యాయం. నెక్స్ట్ ఈ, రాబోయే రాజుల దర్శనం. భవిష్యత్తులో రాబోయే రాజుల దర్శనం. భవిష్యత్తులో రాబోయే రాజుల దర్శనం. అది 11వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం? 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయంలో కొన్ని ఉపభాగాలు ఉన్నాయి. సో మీకు ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నా. నంబర్ 1, పర్షియా సామ్రాజ్యం. మాదీయ పారసీక సామ్రాజ్యం, అలా కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవాలి? మాదీయ పారసీక సామ్రాజ్యం. 11వ అధ్యాయం 1, 2 వచనాలు. 1, 2 వచనాలలో ఫస్ట్ కింగ్డమ్ ఏంటి?
మాదీయ పారసీక సామ్రాజ్యం. 2, ఆ సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత ఒక కొత్త సామ్రాజ్యం రాబోతుంది. దాని పేరు గ్రీకు సామ్రాజ్యం. ఏంటి సామ్రాజ్యం పేరు? గ్రీకు సామ్రాజ్యం. 11వ అధ్యాయం 3, 4 వచనాలు. అక్కడ గ్రీకు అనే పదం ఉందా? గ్రీకు అనే పదం బైబిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. 11వ అధ్యాయం 3, 4 వచనాలు. నెక్స్ట్ 3వది ఉత్తర దక్షిణ రాజ్యాలు. ఏంటి రాజ్యాల పేర్లేంటి? ఉత్తర దక్షిణ రాజ్యాలు. 11వ అధ్యాయం 5 నుండి 20 వచనాల వరకు ఎక్కువ విస్తారంగా రాయబడింది, సవివరంగా రాయబడింది ఈ రాజ్యాల గురించి. ఏంటి దాని పేరు? ఉత్తర దక్షిణ రాజ్యాలు. దాని కింద రాసుకోండి. ఉత్తర అంటే సిరియా, సిరియా బ్రాకెట్లో సెల్యూసిడ్లు. ఏమంటారు ఆ రాజుల్ని? సెల్యూసిడ్లు అంటారు. ఇప్పుడు మన రాజుని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని పిలుస్తున్నాం కదా. సిరియా వాళ్ళు వాళ్ళ రాజుల్ని ఏమని పిలుస్తారు? సెల్యూసిడ్లు అని పిలుస్తారు. సెల్యూసిడ్లు. ఇంకో రాజ్యం ఏంటి? దక్షిణ రాజ్యం, ఈజిప్టు, ఐగుప్తు. వీళ్ళని ఏమని పిలుస్తారంటే టోలమీలు అంటారు. టోలమీలు. ఏమని పిలుస్తారు వీళ్ళని? టోలమీలు. వీళ్ళ గురించి ఇంత సవివరంగా ఎందుకు రాయబడిందంటే వీళ్ళిద్దరి మధ్యలో మనవాళ్ళు ఉన్నారు, యూదులు. అర్థమైందా? ఇటు ఉత్తరం, ఇటు దక్షిణం ఉందనుకో. ఉత్తరాన ఉన్న రాజుల పేర్లు ఏం పేర్లు? సెల్యూసిడ్లు. దక్షిణాన ఉన్న రాజుల పేర్లు ఏం పేరు? టోలమీలు. ఈ మధ్యలో ఉన్నారు ఎవరు? యూదులు. టోలమీలు సిరియన్లను ఓడించినప్పుడు ఇశ్రాయేలీలు ఎవరికి ఎందుకు వస్తారంటే టోలమీలకు ఎందుకు వస్తారు. కొన్నాళ్ళ తర్వాత సిరియన్లు అందరూ మళ్ళీ సైన్యాన్ని వేసుకొని వచ్చి ఈజిప్టును ఓడించగానే ఇశ్రాయేలీలు మళ్ళీ ఎవరికి ఎందుకు వెళ్తారు? సిరియన్లకి ఎందుకు వెళ్తారు? ఫుట్బాల్ ఆడుకున్న వాళ్ళు ఇద్దరు ఎవరిని? ఇజ్రాయేలీల్ని. మధ్యలో అయిపోగానే మళ్ళీ వీళ్ళు యుద్ధానికి వస్తారు, వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు అయిపోయారు మళ్ళీ వీళ్ళు. అసలు వీళ్ళు ఎవరి కింద ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. భయంకరమైన శ్రమలు పడ్డారు ఈ కాలంలో. ఇదంతా భవిష్యత్తులో జరగబోయేది. అంటే మన భవిష్యత్తులో కాదు, దానియేలు తర్వాత జరగబోయేది. ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడైతే జరిగిపోయింది. కనుక వీళ్ళిద్దరి మధ్య ఎప్పటికేం జరుగుతూ ఉండేవి? వార్స్. ఆ మాట రాసుకోండి బ్రాకెట్లో. యుద్ధాలు. వార్ బిట్వీన్ దెమ్. ఉత్తర దక్షిణ రాజ్యాల మధ్యలో చాలా సంవత్సరాల పాటు యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల మధ్యలో నలిగిపోయింది ఎవరు? దేవుని బిడ్డలైన యూదులు ఏమైపోయారు? చాలా నలిగిపోయారు. నెక్స్ట్ 4వ రాజ్యం ఎవరిదంటే ఆంతియోకస్ ఎఫఫానియాస్ అనే రాజు. ఆ రాజు పేరు అనమాట అది. వీళ్ళు ఎవరంటే సెల్యూసిడ్ రాజు. బ్రాకెట్లో సెల్యూసిడ్ అంటే ఎవరు? సిరియాని పరిపాలించిన రాజు పేరు ఆంతియోకస్ ఎఫ్ఫానియాస్. ఒకసారి చెప్తారా? ఈ పేరు పలుకుతారా? కొద్దిగా కష్టమే, అయినా పలకటం మంచిది. ఏంటది? యాంటియోకస్ ఎఫఫానియాస్. చాలా క్రూరుడు, దుర్మార్గుడు. ఎంత క్రూరుడు అంటే క్రైస్తవులని, అంటే ఆనాటి యూదులను చాలా క్రూరంగా హింసించాడు. చరిత్రకారులు ఏం చెప్తారంటే వీడు అంత్యక్రీస్తుకి ఎగ్జాక్ట్గా సరిపోతాడంటారు. యాంటీ క్రైస్ట్కి రాబోయే కాలంలో అంత్యక్రీస్తు క్రైస్తవుల్ని ఎలా హింసించబోతున్నాడో దానికి ముందుగా ఈ యాంటియోకస్ ఎఫ్ఫానియస్ అనేవాడు క్రైస్తవులు ఆనాటి యూదులను క్రూరంగా హింసించాడు. రెఫరెన్స్ రాసుకోండి. 11వ అధ్యాయం 21వ వచనం నుండి 35వ వచనం వరకు. 11వ అధ్యాయం 21 నుండి 35 వరకు. చివరిగా 5వది అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్. వీడు మాత్రం ఇంకా రాలా. ఎప్పుడు వస్తాడు? మహాశ్రమల కాలానికి ముందు వస్తాడు. ప్రభు యొక్క రెండవ రాకడ
సంభవించినటువంటి దినాల్లో అంత్యక్రీస్తు బయలుపడతాడు. అంత్యక్రీస్తు యొక్క పరిపాలన గురించి 11వ అధ్యాయం 36వ వచనం నుండి 45వ వచనం వరకు, 11వ అధ్యాయం 36 నుండి ఎక్కడి దాకా 45 వరకు. ఒకసారి ఈ రాజ్యాల గురించి నేను కొన్ని మాటలు చెప్తా, జాగ్రత్తగా వినండి. దానియేలు జీవించినప్పుడు బబులోనియన్ సామ్రాజ్యం చాలా ఉన్నత స్థితిలో ఉన్నది. ఎవరి కాలంలో? దానియేలు కాలంలో. కొంతకాలం తర్వాత బబులోను సామ్రాజ్యం కూలిపోయి దానియేలు బ్రతికుండగానే మాదీయ పారసీక సామ్రాజ్యం ఉనికిలోకి వచ్చింది. దాన్ని పరిపాలించిన రాజు పేరు దర్యావేషు, కోరేషు అనే రాజులు దాన్ని పరిపాలన చేశారు. అప్పటి వరకు దానియేలు జీవించాడు. కాబట్టి ప్రపంచ అగ్రరాజ్యాల్లో దానియేలు జీవించినటువంటి సమయం ఎప్పుడు? బబులోను సామ్రాజ్యంలో జీవించాడు. రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యంలో కూడా జీవించాడు. ఆ తర్వాత పాత నిబంధన అయిపోయింది. మలాకీ గ్రంథం అయిపోయే టైంకి యూదుల్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరంటే మాదీయ పారసీక సామ్రాజ్యం. ఆ తర్వాత ఏమైపోయింది? పాత నిబంధన అయిపోయింది. తర్వాత ఏమొచ్చింది బైబిల్లో? కొత్త నిబంధన వచ్చింది. ఇదిగో చూడండి, ఒక్క పేజీ మీరు బైబిల్ ఓపెన్ చేసి ఇది పాత నిబంధన అనుకోండి, ఇలా తిప్పగానే మనకు వచ్చేసింది. ఏంటది? క్రొత్త నిబంధన. మనకంత ఈజీగా వచ్చింది. కానీ ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య 400 సంవత్సరాల చరిత్ర ఉంది. అది 800 ఇది నోట్ చేసుకోవాలి. ఈ ఈ 39 పుస్తకాలు అయిపోయిన తర్వాత మీకు బైబిల్ స్టడీలో ఈ 400 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అనేది మీకు బోధిస్తా. దాన్ని ఏమంటారంటే ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్. తెలుగులో పాత కొత్త నిబంధనల మధ్య కాలం. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. దాన్ని ఏమని పిలుస్తారంటే సైలెంట్ ఇయర్స్ అంటారు. తెలుగులో మౌన కాలము అంటారు. ఎందుకంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. 800 ఎవరితో ప్రజలతో మాట్లాడలా. లాస్ట్ ప్రాఫిట్ మలాకి, మళ్ళా కొత్త నిబంధనలో బాప్తీసం ఇచ్చి యోహాను వచ్చేంత వరకు దేవుడు సైలెంట్గా ఉన్నాడు. కనుక ఈ 400 సంవత్సరాల కాలాన్ని ఏమంటారు? మౌన కాలము, ద సైలెంట్ ఇయర్స్ అంటారు. ఇప్పుడు మీ నోట్స్లో చూడండి, పర్షియా సామ్రాజ్యం అయిపోయింది 2 వచనాల్లో. తర్వాత ఏమొచ్చింది? గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. ఎప్పుడైతే పాత నిబంధన ముగిసిందో అప్పటికి మాదీయ పారసీక సామ్రాజ్యం ఉంది కదా. ఈ సామ్రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 336లో గ్రీకు చక్రవర్తి అయిన అలెగ్జాండర్, పేరు వినే ఉంటారు, గ్రీకు వీరుడు అంటూ ఉంటారు. ఏం పేరు ఆయన పేరు? అలెగ్జాండర్ మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని కూల్చివేసి ప్రపంచమంతా జయించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. వయసు 30 ఏళ్లే ఆయనకి. 30 సంవత్సరాల వయసులో ప్రపంచం అంతటినీ ఆక్రమించేశాడు. ప్రపంచంలో అగ్రరాజ్యంగా అయిపోయింది. ఏ సామ్రాజ్యం? గ్రీక్ సామ్రాజ్యం. అది 3-4 వచనాల్లో మనం చూస్తాం. దాని చక్రవర్తి పేరేం పేరు? అలెగ్జాండర్, గ్రీకు వీరుడు. తర్వాత 3వ సామ్రాజ్యం ఏంటి చెప్పండి మీ నోట్స్లో? ఉత్తర దక్షిణ రాజ్యాలు. తర్వాత ఏం జరిగిందో చెప్తా వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలెగ్జాండర్ చనిపోయాడు. జస్ట్ చిన్న దోమ కొట్టి చనిపోయాడు అంట. ఆ దోమ మలేరియా దోమ. అప్పుడు మందులు లేవు. తర్వాత ఆయన డ్రింకర్, తాగుబోతు. మద్యపానం సేవించడం వల్ల దోమ కొట్టి మలేరియా వచ్చి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయేటప్పుడు వయసు ఎంత అంటే 30 ఏళ్లే. ఆయనకు పిల్లలు లేరు. తర్వాత నెక్స్ట్ ఎవరు రాజు అవ్వాలి? ఇంత పెద్ద సామ్రాజ్యం, ప్రపంచమంతా వ్యాపించినటువంటి సామ్రాజ్యం, దీన్ని ఎవరు పరిపాలన చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే 4 సైనిక అధికారులు, మిలిటరీ లీడర్స్, ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఈ 4 ప్రపంచ రాజ్యం మొత్తాన్ని 4 భాగాలుగా పంచుకున్నారు. అది ఒక్కొక్క భాగం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు 4 రాజులు అయ్యారు. ఎవరి తర్వాత? అలెగ్జాండర్ తర్వాత. ఆ 4 రాజుల్లో మన బైబిల్లో వ్రాయబడిన వారు 2 రాజులు. వాళ్ళే ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. దీంతో పాటు తూర్పు రాజ్యం, పడమర రాజ్యం కూడా ఉంది. అర్థమైందా? ఆ రాజ్యాల గురించి వివరంగా చెప్పాలంటే
ఒక్క గంటలో ఒక పుస్తకంలో చెప్పలేము మనం. దానియేలు గ్రంథాన్ని మనం అధ్యాయం వెంబడి అధ్యాయం ధ్యానించేటప్పుడు వాటిని వివరించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇది 1 అవర్లో మనం ముగించుకోవాలి కాబట్టి 2 రాజ్యాల గురించి మాత్రమే దానియేలు గ్రంథంలో రికార్డ్ చేయబడింది. అదేంటి? ఉత్తర రాజ్యం సిరియా, దక్షిణ రాజ్యం ఈజిప్టు. ఇటు సెల్యూసిడ్లు పరిపాలన చేస్తూ ఉంటే ఇటువైపు ఎవరు పరిపాలన చేస్తారు? టోలమీలు పరిపాలన చేశారు. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు? ఇజ్రాయేలీలు ఉన్నారు. చాలా నలిగిపోయారు. ఆ సెల్యూసిడ్లో 4వ రాజు అయినటువంటి యాంతియోకస్ ఎఫానియాస్ అనేటువంటి క్రూరమైన రాజు ఆనాటి యూదుల్ని చాలా క్రూరంగా హింసించాడు. అసలు యూదులు పంది మాంసం తినరు. ఎవరో యూదులు. వీడెంత దుర్మార్గుడు అంటే యూదులను పంది మాంసం తినరు కాబట్టి దేవాలయంలో పందిని బలిచ్చేటట్టు బలవంతం చేశాడు. పంది మాంసం తినకపోతే వాళ్ళని ఖడ్గంతో చంపించాడు. కొన్ని వేల మంది యూదులను చంపేశాడు వీడు, ఈ దుర్మార్గుడు. ఏం పేరు అతని పేరు? యాంతియోకస్ ఎఫానియాస్. వాడు ఆరాధించే జూపిటర్ అనేటువంటి దేవతా విగ్రహాన్ని తీసుకొచ్చి దేవాలయంలో పెట్టాడు. దాన్ని ఆరాధించమని యూదుల్ని బలవంతం చేశారు. ఇలా బలవంతం చేస్తున్న పరిస్థితుల్లో ఒక గొప్ప తిరుగుబాటు ఒకటి లేచింది. దాని పేరే మక్కబీయుల తిరుగుబాటు. రాసుకోవాలి ఇది. యాంటియోకస్ ఎఫానియస్ తర్వాత ఒక తిరుగుబాటు బయలుదేరింది. దాని పేరు ఏం పేరు? మక్కాబియన్ రివోల్ట్ అంటారు. మక్కబీయుల తిరుగుబాటు. వీళ్ళు ఎవరంటే యాంటియోకస్ ఎఫానియస్ జూపిటర్ అనే విగ్రహాన్ని పూజించమని, పంది మాంసం తినమని బలవంతం చేస్తుంటే వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి యూదులు అన్నమాట వీళ్ళు ఆ సెల్యూసిడ్ల యొక్క అధికారుల్ని చంపి అడవుల్లోకి పారిపోయారు. ఈనాడు చాలామంది సీక్రెట్గా అడవుల్లో ఉండి నక్సలైట్లు ఏ విధంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారో ఆ రీతిగా ఆనాటి ప్రభుత్వం మీద ఈ యూదులు తిరుగుబాటు చేశారు. యెహోవా దేవుని పట్ల భయభక్తులు కలిగి మేము ఈ తప్పు చేయము, ఎవడన్నా తప్పు చేయమంటే వాడి తలకాయ తీసేస్తామని భయంకరమైనటువంటి తిరుగుబాటు చేశారు. ఈ మక్కబీయుల చరిత్ర అంతా రోమన్ క్యాథలిక్ బైబిల్లో మక్కబీయుల మొదటి గ్రంథం, మక్కబీయుల 2వ గ్రంథం అని 2 పుస్తకాలు ఉంటాయి. వాటిని బైబిల్ విద్యార్థులు తప్పకుండా చదవాలి. చదివితే అసలు మక్కబీయుల తిరుగుబాటు ఎందుకు వచ్చింది, ఆ తిరుగుబాటులో వాళ్ళు ఏం చేశారు, ఎలా జరిగిందని ఆ తిరుగుబాటు వివరాలన్నీ కూడా మరి క్యాథలిక్ బైబిల్లో ఆ 2 పుస్తకాల్లో మనకు లభ్యమవుతాయి. చరిత్ర తెలుసుకోవడం కోసం ఎవ్రీ బైబిల్ స్టూడెంట్ తప్పకుండా ఆ 2 పుస్తకాలు చదవాలి. విన్నారు ఎప్పుడన్నా ఆ పుస్తకాల పేర్లు? మక్కబీయుల మొదటి గ్రంథం, మక్కబీయుల 2వ గ్రంథం. ఆ తర్వాత క్రీస్తు శకం 100వ సంవత్సరంలో 100 ఈ తిరుగుబాటు జరుగుతూ ఉంది. క్రీస్తు శకం ఎన్నో సంవత్సరం ఇప్పుడు? 100వ సంవత్సరంలో రోమన్లు, ఎవరు? రోమన్లు ఈ ఉత్తర దక్షిణ రాజ్యాలు రెండిటినీ జయించి ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలిగారు. ఏం పేరు? ఎవరు ఆ సామ్రాజ్యం పేరేం పేరు? రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం ఉనికిలోకి వచ్చిన 100 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు పుట్టాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలో ఎంటర్ అయ్యాం. చూసారా ఎంత పెద్ద చరిత్ర ఉందో? 400 సంవత్సరాల చరిత్ర 5 నిమిషాల్లో మీకు చెప్పా. కానీ రాబోయే రోజుల్లో మన బైబిల్ స్టడీలో వివరంగా వాటిని మనం నేర్చుకుంటాం. ఎందుకంటే బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఈ చరిత్ర మనకి బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వద్దాం. చివరి అధ్యాయం కదా, 11 అధ్యాయాలు అయిపోయినాయి. 12వ అధ్యాయం అంత్య దినములకు సంబంధించిన ప్రవచనాలు, లేకపోతే అంత్యకాల ప్రవచనాలు అని రాసుకోండి. అంత్యకాల ప్రవచనాలు. అంత్యకాలం అంటే ఇది మన తర్వాత జరగబోయేటువంటి కాలం. అంత్యకాలం 12వ అధ్యాయం. 12వ అధ్యాయం అంతా అంత్యకాల ప్రవచనాల గురించి దానియేలు తెలియచేశాడు. దానిలో 3 విషయాలు చెప్తా, నోట్ చేసుకోండి. 1, మహాశ్రమల కాలం, 7 సంవత్సరాల మహా
శ్రమల కాలం. యేసుప్రభు రెండవసారి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది, కొంతమంది విడవబడతారు. ఈ విడవబడిన వారికి ఎన్ని సంవత్సరాల శ్రమలు? 7 సంవత్సరాల శ్రమలు. మహాశ్రమల కాలం 12వ అధ్యాయం 1వ వచనం. నెక్స్ట్, మృతుల పునరుద్ధానం, బహుమానాలు. యేసుప్రభు రెండోసారి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళు ఏమవుతారు? తిరిగి లేస్తారు. మృతుల పునరుద్ధానం డాష్ దేవుడిచ్చే బహుమానాలు. అందరూ ఒకసారి నా వైపు చూడండి. భూమి మీద విడవబడిన ప్రజలు 7 సంవత్సరాల శ్రమలు పడతా ఉంటే, ఎత్తబడినటువంటి విశ్వాసులు 7 సంవత్సరాల మధ్యాకాశంలో యేసుక్రీస్తుతో పెండ్లి విందులో పాల్గొంటారు. ఆ 7 సంవత్సరాల కాలంలోనే మనందరికీ దేవుడు రేపు ఏమివ్వబోతున్నాడు? బహుమానాలు ఇవ్వబోతున్నాడు. ఇదంతా 2-3 వచనాల్లో మనం చూస్తాం. 2-3 వచనాలు. ఇక చివరిగా సి, మూడవది, దానియేలుకు కొన్ని సూచనలు. దేవుడు దానియేలుకి కొన్ని ఏమిచ్చాడు? సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలు 4వ వచనం నుండి 13వ వచనం వరకు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 4 నుండి 13 వరకు. ఇదండి గ్రంథ విభజన. ఇది మనం ఒక్కసారి చదివితే అర్థం కాదు, చాలాసార్లు చదవాలి ఈ ప్రవచనాలు. నేనైతే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నాకు అర్థమైంది కొంచెమే. నాకు అర్థమైన దాన్ని మీ ముందు ఉంచుతున్నా. నేను కూడా ఇంకా చదవాలి, ఇంకా నేర్చుకోవాలి. రైట్, దీంతో మనకి గ్రంథ విభజన అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 12 అధ్యాయాలలోంచి ఒక్కొక్క అధ్యాయంలో ప్రాముఖ్యమైన అంశాలను మనం ధ్యానం చేసుకుందాం. రైట్, మొదటి అధ్యాయంలో దానియేలు యొక్క పరిశుద్ధత, ద హోలీనెస్ ఆఫ్ డానియల్. దానియేలు యొక్క, రాసుకోవాలి ఈ మాట, 1వ అధ్యాయం 8వ వచనం. నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. 1:8. రాజు భుజించే భోజనమును, పెన్నుతో అండర్లైన్ చేసుకోవాలి, పానము చేసే ద్రాక్షారసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి అనే మాట ఇలా సర్కిల్ గీసుకోండి. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే, దానియేలు ఉద్దేశించి అనే మాట దగ్గర రిజాల్వ్ అనే పదం ఉపయోగించబడింది. రిజాల్వ్ అంటే అర్థం ఏంటంటే టేక్ స్ట్రాంగ్ డెసిషన్. దానియేలు తన జీవితంలో ఒక గట్టి నిర్ణయం చేసుకున్నాడట. ఏమిటి ఆ నిర్ణయం? బబులోను వెళ్ళిన తర్వాత రాజు ఏం చెప్పాడంటే, ఈ తెలివిగల విద్యార్థులందరికీ నేను తినే భోజనం పెట్టమన్నాడు. దానియేలు అంటున్నాడు, మీరందరూ ఆ భోజనం చేసినా నేను మాత్రం ఆ భోజనం చెయ్యను. అది చేస్తే నేనేమైపోతాను? అపవిత్రం అయిపోతా. దానికి కారణం ఏంటంటే, ఆ భోజనం విగ్రహారాధన చేసిన భోజనం. రెండవది, ఆ భోజనంలో మద్యం కూడా కలుపుతారు. కాబట్టి నేను దేవుని బిడ్డని, ఎలాంటి భోజనం నేను కానీ, నా 3 స్నేహితులు, ఏం పేర్లు చెప్పండి? హనన్య, మిషాయేలు, ఆజార్య. ఆ 3 పేర్లు మర్చిపోండి. హడ్రక్, మెషక్, అబేద్నెగో. అవి మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇప్పుడు కొత్త పేర్లు నేర్చుకోవాలి మనం. ఏంటవి? హనన్య, మిషాయేలు, ఆజార్య. ఈ 4 కూరగాయల భోజనమే చేశారు. నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటంటే, లోకమంతా ఎటుపోతుందో అటుపోకూడదు. మనం దేవుని కొరకు ప్రత్యేకంగా, పరిశుద్ధంగా జీవించాలి. ఆ మాట రాసుకోండి. మనం ఎలా జీవించాలి? దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి. ఏది చూస్తే నేను అపవిత్రం అవుతాను, ఏది తింటే అపవిత్రం అవుతాను, ఏ మాటలు వింటే నేను అపవిత్రం అవుతానో గుర్తించి మనల్ని మనం అపవిత్రం చేసుకునేటువంటి పనులు కానీ, మాటలు కానీ, చూపులు కానీ మనం చూడకూడదు. అది మొదటి పాఠం. ఓకే, 2వ అధ్యాయంలోకి రండి. 2వ అధ్యాయంలో దానియేలు యొక్క వినయ మనస్సుని మనం చూస్తాం. హ్యూమిలిటీ రాసుకోండి. ఏంటది? దానియేలు యొక్క వినయ మనస్సు. సందర్భం చెప్తాను, ముందు రెఫరెన్స్ చెప్తా, రాసుకోండి. 2:30 చదవనా? 2:30. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎంత గొప్ప మాట అండి.
నేను మీకు అర్థమయ్యే మన భాషలో చెప్తా. నేను అందరికంటే తెలివి గలవాడిని కాబట్టి ఈ కళ చెప్పట్లా. నేనేదో పెద్ద తెలివి గలవాడిని కాదు. ఈ కళ యొక్క భావం రాజుగారు మీకు చెప్పాలని దేవుడు నాకు దాని భావాన్ని తెలియజేసి. సందర్భం ఏంటంటే, నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. అది మొదటి కళ. దాన్ని వాడు మర్చిపోయాడు. అందరినీ సమావేశపరిచాడు. నాకు ఒక కళ వచ్చింది, దాని భావం చెప్పండి అన్నాడు. వాళ్ళందరూ అన్నారు, ఆ కళ ఏంటో చెప్పండి సార్, చిటికలో చెప్పేస్తాం దాని భావం అని. ఈ రాజు అన్నాడు, కళ ఏంటి? కళ మర్చిపోయా నేను. ఏం చేశాను నేను? మీరు కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి. ఇదేంటి సార్, లోకంలో ఎవరైనా చెప్తారా? ఈ కళ దేవతలు మాత్రమే చెప్పగలరు, మేమంతా మనుషులం సార్. అట్లయితే బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపండి అని ఆజ్ఞ ఇచ్చాడు. పిచ్చి కోపం వచ్చింది ఎవరికి? రాజు అయినా నెబుకద్నెజరుకి. దానియేలు దగ్గరకు వచ్చారు చంపడానికి. దానియేలు అడిగాడు, ఎందుకు చంపుతున్నారు మమ్మల్ని అంటే, ఇది కథ. రాజుగారికి ఒక కళ వచ్చిందంట, మర్చిపోయాడంట. అప్పుడు దానియేలు అన్నాడు, నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళి అన్నాడు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళి బతిమలాడాడు, సార్ నాకు ఒక్క వారం రోజులు టైం ఏంటి సార్, నేను చెప్తా కళ ఏంటో దాని భావం ఏంటో. ఆ రాత్రే తన 3 స్నేహితులకు చెప్పాడు. 4 కలిసి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే అర్ధరాత్రి దేవుడు దానియేలుకి ఆ కళ ఏమిటో దాని భావం ఏంటో బయలుపరిచాడు. హల్లెలూయా! దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, సార్ ఇతర మనుషులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం ఉండడం వలన ఈ కళ యొక్క మర్మం నాకు బయలుపరచబడలేదు. మనమైతేనా కాళ్ళు ఎగరేసి ఏమనుకుంటున్నావు సార్, నేనొక్కడిని చెప్పగలిగా, నేనంత జ్ఞానవంతుడిని తెలుసా అని మనం అంటాం. కానీ దానియేలు అయితే, నేనంత గొప్ప జ్ఞానం గలవాడిని కాదు సార్, కేవలం నీకు తెలియజేయాలని దేవుడు నాకు తెలియజేశాడు. ఎంత హ్యూమిలిటీ అండి, ఎంత తగ్గింపు. దానియేలు బబులోను దేశంలో చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి వెళ్ళిపోయాడు, ప్రైమ్ మినిస్టర్ లెవెల్కి. రాజు తర్వాత నెక్స్ట్ డానియేలే. అంత స్థాయికి దేవుడు హెచ్చించడానికి ముఖ్య కారణం ఏంటంటే దానియేలు యొక్క వినయం, తగ్గింపు మనస్సు. నోట్ చేసుకోండి, ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. రాసుకోవాలి ఈ మాట. మనం ఎంతగా తగ్గించుకుంటే దేవుడు అంతగా మనల్ని హెచ్చిస్తాడు. 3వ అధ్యాయంలో హనన్యా, మిషాయేలు, అజర్యా నెబుకద్నెజరు నిలవబెట్టిన బంగారు ప్రతిమకి మొక్కకుండా ప్రాణం పోయినా సరే నీ బొమ్మకు మాత్రం మేము మొక్కమని వారు తీర్మానం చేసుకున్నారు. చూడండి, ఆ మాట చదువుదాం మనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఏమేంటి చెప్పండి? 16, 17, 18 చదువుతున్నా చూడండి. షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో ఎలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఏం విశ్వాసం అండి! ఈ బొమ్మకు మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తామంటే, అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. 18వ వచనం, ఒకవేళ రక్షించకపోయినా రాజా నీ దేవతలను మేము పూజింపము, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకో. చావనైనా చస్తాం కానీ ఈ పాపం మేము చెయ్యము. బాబాయ్, ఏమి డెసిషన్ అండి! ప్రాణాలకు తెగించారు దేవుని కొరకు. దేవుని కొరకు మనం కూడా అలా నిలబడాలి. అది చిన్న చిన్న విషయాలకే మనం తప్పిపోతూ ఉంటాం కదా. చిన్న చిన్న విషయాల కోసం, చిన్న చిన్న లాభాల కోసం అబద్ధాలు ఆడతారు కొంతమంది. చిన్న చిన్న వాటి కోసం. దేవుని బిడ్డలంగా మనం ప్రతి పరిస్థితిలో దేవుని కొరకు నిలబడాలి. ఆ మాట రాసుకోండి. ఎవరి కొరకు నిలబడాలి? దేవుని కొరకు. 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు యొక్క 2వ కళ, దాని యొక్క భావం. ఇక నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజు యొక్క గర్వం, నెబుకద్నెజరు యొక్క గర్వం. రాసుకోండి, నెబుకద్నెజరు యొక్క ఏంటది? గర్వం. చూడండి ఏమంటున్నాడు రాజు. బబులోను ఈ మహావిశాల పట్టణము
నా బలాధికారం, నా ఇలా సర్కిల్ గీసుకోండి, నా ప్రభావ ఘనత, ఒకటి నా బలం, రెండోది నా ప్రభావం, నా ఘనత కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. ఇది నెబుకద్నెజరు యొక్క గర్వం. ఇమ్మీడియట్లీగా గర్వం వెంటనే నాశనం వచ్చేసింది. సామెతల గ్రంథంలో ఉంటుంది, నాశనానికి ముందు గర్వము నడుచును. ఆయన గర్వపడ్డాడు, ఆ గర్వానికి వెంటనే శిక్ష వచ్చింది. చూడండి 31వ వచనం, రాజు నోట ఈ గర్వపు మాటలు రాగానే ఆకాశములో ఒక శబ్దము వచ్చెను. ఇది ఆకాశవాణి. ఆకాశవాణి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వస్తుంది. అంటే దేవుని యొక్క స్వరం వినపడతా ఉంది. రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీ ప్రకటన, నీ రాజ్యముని యొద్ద నుండి తొలగిపోయాను, మనుషులు నిన్ను తరుముతారు, అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, పశువులాగా గడ్డి మేస్తావు. సర్వోన్నతులకు దేవుడు మానవ రాజ్యంపై అధికారి అయి ఉండి దాన్ని ఎవరికి అనుగ్రహించాలనుకున్నాడో వాళ్ళకి అనుగ్రహిస్తాడని తెలుసుకునే వరకు 7 సంవత్సరాలు నీకు ఇలాగూ జరుగును. ఆ మాట రాగానే ఇమీడియట్లీగా ఏం జరిగిందో చూడండి. ఆ గడియలోనే నెబుకద్నెజరు సంభవించను. మానవుల్లో ఉండి అతను తరిమిరి, పశువు వలె గడ్డి మేసెను, ఆకాశపు మంచు అతని దేహాన్ని తడపగా తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వంటి ఏకల వంటి గోళ్ళు పెరిగెను. చూసారా, ఈ గర్వపడిన రాజు దేవుడు అతన్ని గడ్డి మేసేలా చేశాడు. రేయి పగలు నీ పద సేవ అనే పాటలో ఈ నెబుకద్నెజరు యొక్క గర్వం గురించి రాశాడు. గర్వమణచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవగడ్డి, గర్వమణచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవగడ్డి, రేయి పగలు నిపాద సేవే జీవదాయక చేయుట మేలే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. నేర్చుకోవాల్సిన పెద్ద లెసన్ ఏంటంటే దేనిని గురించి గర్వపడకూడదు. రాసుకోండి, దేని గురించి గర్వపడకూడదు, దేనిని గురించి గర్వపడకూడదు. గర్వపడ్డామో నాశనం స్టార్ట్ అవుతుందని అర్థం. 5వ అధ్యాయంలో అతని కుమారుడైన బెల్షస్సర్ రాజ్యానికి వచ్చాడు. ఎవరు ఇప్పుడు రాజు పేరు? ఏం పేరు? బెల్షస్సర్. చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోలేకపోయాడు. ఎవరు? బెల్షస్సర్. వాళ్ళ నాన్న సంగతి అంతా తెలుసు. వాళ్ళ నాన్న గర్వపడ్డాడు కాబట్టే, విగ్రహారాధనని ప్రోత్సహించాడు కాబట్టే అతను గడ్డి మేశాడన్న సంగతి తెలిసి కూడా యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా గర్వముతో ఈయన కూడా ప్రవర్తించాడు. ఎవరో? కుమారుడైన బెల్షస్సర్. 5:23 అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి ఎరిగి ఉండియు, అండర్లైన్ చేసుకోండి. ఏ సంగతి ఎరిగి ఉండి? మీ నాన్న సంగతి అంతా ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకోలేదు. ఒకటి. రెండోది, పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవు హెచ్చించుకొంటివి. అంతేకాదు, విగ్రహారాధన చేస్తూ యెహోవా దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపయోగించే ఆ బంగారు పాత్రల్లో మద్యం పోసుకొని తాగుతున్నావు. అందుకే దేవుడు నిన్ను తాసులో తూశాడు, నువ్వు తక్కువగా కనపడ్డావు అన్నాడు. ఇతను చేసిన పాపం 5వ వచనంలో, 5వ అధ్యాయంలో ఉంది. 1వ వచనం, రాజుకు బెల్షస్సరు అధిపతుల్లో 1000 మందికి విందు చేయించాడు. 1000 మందితో కలిసి ఏం తాగుతున్నాడు? ద్రాక్షారసం. దేంట్లో తాగుతున్నాడు? 2వ వచనం, బెల్షస్సరు ద్రాక్షారసం తాగుచుండగా తాను అధిపతులు త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. దేవాలయంలో దేవుని పరిచర్య కొరకు ఉపయోగించే పాత్రల్లో మద్యం పోసుకొని తాగుతున్నాడు ఈ దుర్మార్గుడు. ఎవరో? బెల్షస్సర్. అతను తాగుతూ ఉన్నాడు. ఆ గోడ మీద పరలోకం నుండి ఒక చెయ్యి వచ్చి రాస్తుంది. హ్యాండే, మనిషి లేదు, ఏమి లేదు. మెనే టెకేల్
ఫారసీన్ అని మాట రాశాడు. అదేంటో తెలియదు ఈ రాజుకి. బెక్క చిక్కిపోయాడు. చూడండి 6వ వచనం. అతని ముఖం వికారమాయను, మనస్సు కలవరపడిపోయాను, నడుము కీళ్ళు వదిలి మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొని వచ్చి ఉండేను. చూడండి ఎంత గర్విష్టి ఎలా వణికిపోతున్నాడో చూడండి. అయ్యో ఎవరు చదువుతారు దీన్ని? ఏం భాష ఇది? ప్రపంచంలో ఎక్కడా లేదా ఆ భాష. ఎవరు చదువుతారంటే అప్పుడు బెల్షస్సర్ భార్య రాణి చెప్పింది, మీ నాన్నగారి కాలంలో బెల్తషాజర్ అనే దానియేలు ఉన్నాడు, అతను ఒక్కడే దీన్ని చదవగలడు. అప్పుడు ఆయన చదివి చెప్పాడు, మీ నాన్న యొక్క తప్పు తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు? అదే తప్పు చేస్తున్నావు. కనుక ఈ రాత్రే నీకు శిక్ష వస్తుంది. సామ్రాజ్యం నీ చేతిలో నుంచి పోయి మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చిద్దని ప్రవచించాడు. చూడండి 30వ వచనం. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను, మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరాల వాడై సింహాసనం ఎక్కాను. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోవాలి. అది అసలు చరిత్ర ఎందుకు చదవాలి? మనం ఊరికనే ఆనందించడానికి కాదు. చరిత్ర నుండి మనం ఏం చేయాలి? కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఇదిగో పలానా వాళ్ళు ఈ తప్పు చేశారు, వాళ్ళకి ఎంత భయంకరమైన శిక్ష వచ్చింది, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళు తప్పు చేస్తా, దావీదు వ్యభిచారం చేయలేదా, సంసోన్ చేయలేదా, మేము చేస్తే ఏమంటా అంటారు. అవన్నీ బైబిల్లో దేవుడు రికార్డ్ చేసింది ఎందుకు? మనం కూడా చేయాలనా? మనకి బుద్ధి రావాలని. పౌలు అంటాడు, యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై ఈ సంగతులు వ్రాయబడిన. మనం బుద్ధి తెచ్చుకుంటున్నామా? ఈ బెల్షస్సర్ లాగా బుద్ధి లేని పనులు చేస్తున్నామా? వీడికి అసలు బుద్ధి ఉందా? లేకనే ఈ పని చేశాడు. అందుకే ఎప్పుడైనా సరే చరిత్ర నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. 6వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన, సింహాల బోన్ నుండి తప్పించుట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. దర్యావేషు కాలంలో దానియేలు ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. అందరికీ అసూయ. అసలు వీడెవడరా? ఎక్కడో వీడు మన దేశం వాడా? వీడెక్కడో యెరూషలేము నుంచి వచ్చాడు, మన దేశానికి బానిస విద్యార్థిగా వచ్చాడు. వచ్చి చివరికి వాడు మన మీదే బాస్ అయ్యాడు. ఎట్లయినా సరే వీడిని దించాలని కొంతమంది కుట్ర పన్నారు. ఏదైనా తప్పు చేస్తాడేమో ప్రయత్నం చేస్తే ఒక్క తప్పు కూడా దొరకట్లా. ఏం చేస్తాడు తను రోజు అని అబ్జర్వ్ చేశారు. రోజుకు 3 సార్లు మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు. ఒక్క ప్రార్థన విషయంలో తప్ప దానియేలును మనం పట్టుకోలేమని ఆలోచించి రాజుగారి దగ్గరికి వెళ్ళి కొత్త శాస్త్రం తయారు చేశారు. 30 రోజుల వరకు ఈ రాజ్యంలో ఏ మానవుడైనా నీకు తప్ప తన బాధలు కానీ కష్టాలు కానీ వేరే ఎవరికి చెప్పకూడదు అని చట్టం తయారు చేసి రాజుగారి ఉంగరంతో ముద్ర వేయించారు. ఇదంతా ఎవరి మీద కేసు పెట్టడానికి? దానియేలు మీద. 10వ వచనం అద్భుతంగా ఉంది. అలా ఎవడైనా చేస్తే వాడిని సింహాల గుహలో పడేస్తాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. అంటే ప్రార్థన చేస్తే నన్ను తీసుకెళ్ళి సింహాల గుహలో పడేస్తారు అని తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే ఏం చేస్తాం? మనసులో చేసుకుందాం లెక్క, యాడ్ చేసుకుందాం, మనసులో చేసుకుందాంలే, మనసులో చేసుకున్నా వింటాడు కదా అని మనం భలే తప్పించుకుంటాం. అవునా కదా? నిజం చెప్పండి. కానీ దానియేలు అలా తప్పించుకోలే. నేను చావనైనా చస్తాను కానీ ప్రార్థన చేయడం మానను. అందరు రాసుకోవాలి ఈ డైలాగ్. ఇది ఎవరిది? దానియేలు. నేను ప్రాణమైనా ఇస్తాను, చావనైనా చస్తాను కానీ ఏం మానను? ప్రార్థన మానను. బా ఎంత గొప్ప భక్తి అండి అసలు అది. ఏది అలాంటి భక్తి అది? ఇప్పుడు ప్రార్థన మానేయటం అంటే భలే ఈజీగా మానేస్తాం మనం. అసలు ఒక పూట చేసుకోకపోతే ఏమైందంట, పని ఎక్కువైంది, అర్థం చేసుకుంటాడులే ఎవరు? దేవుడు. మనం బాధలో ఉన్నాం, ఆయన కూడా అర్థం చేసుకుంటాడని ఎన్ని సాకులు చెప్తామో మనం. ప్రాణం పోయినా సరే ప్రార్థన మానను. అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కేసు పెట్టారు, తీసుకెళ్ళి సింహాల గుహలో పడేశారు.
రాజు ఏడుస్తున్నాడు, అయ్యో ఎంత పొరపాటు చేశాను నేను, ఇదంతా దానియేలు కోసం కుట్ర పన్నారా? ఓ దానియేలు, నువ్వు సేవిస్తున్న దేవుడే నేను రక్షిస్తాడని చెప్పి ఆ రాత్రి ఇంటికి వెళ్ళి తెల్లవారులు నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నాడు రాజు. కానీ దేవుడు ఆ సింహాల నోళ్ళు మూసేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సింహాలకు ఆకలి అవుతుంది, ఆహారం రెడీగా ఉంది, తినటానికి నోరు తెరిసే పవర్ వాటికి లేదు. దానికి కారణం దేవుని యొక్క కృప దానియేలుని వెంటాడింది. పొద్దున్నే ఏడ్చుకుంటూ వచ్చాడు రాజు, దానియేలు నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించాడా? దర్యావేష్ అనుకుంటున్నాడు, ఒకవేళ బతికుంటే అవును అంటాడు, చచ్చిపోతే ఆన్సర్ రాదు. వెంటనే దానియేలు ఏమన్నాడు చూడండి, 22వ వచనం, 21వ వచనం. రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని, కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించాను. తర్వాత కేసు పెట్టిన వాళ్ళందరినీ గుహలో వేశారు. గుహ అడుక్కు రాకముందే ఆ సింహాలు ఎముకలతో సహా కొరికేసినాయి. నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం, ప్రార్థనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక 7వ అధ్యాయంలోకి రండి. 7వ అధ్యాయం దర్శనం ఏంటి చెప్పండి, చూసి చెప్పండి. 4 క్రూర మృగాలు, 4 రాజ్యాల దర్శనం. ఆ 4 రాజ్యాల పేర్లు చెప్తా, రాసుకోండి. సింహము డాష్, బబులోను సామ్రాజ్యం. సముద్రంలో నుండి ఒక జంతువు వస్తుందంట, అదేంటి? సింహం. రెక్కలు గల సింహం, ఎగిరే సింహం. సింహం దేనికి గుర్తు చెప్పండి? బబులోను సామ్రాజ్యం. 2వ జంతువు ఎలుగుబంటి, మాదీయ పారసీక సామ్రాజ్యం. ఎలుగుబంటి దేనికి గుర్తు? మాదీయ పారసీక సామ్రాజ్యం. 3వది చిరతపులి. చిరతపులి, దీనికి కూడా రెక్కలున్నాయి ఆ దర్శనంలో. ఇది గ్రీకు రాజ్యం, అలెగ్జాండర్ చక్రవర్తి, మహా అలెగ్జాండర్. చిరతపులి. తర్వాత 4వ రాజ్యం ఘోరమైన క్రూర మృగం. ఘోరమైన క్రూర మృగం అంట. అది ఎట్లాంటిదో కూడా గుర్తుపట్టలేకపోయాడు దానియేలు, అందుకే పేరు రాయల. ఏం పేరు ఉంది అక్కడ? ఘోరమైన క్రూర మృగం. ఈ మృగం దేనికి గుర్తు అంటే రోమా సామ్రాజ్యానికి గుర్తు, రోమన్ సామ్రాజ్యానికి. బబులోను సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 609లో అగ్రరాజ్యం అయింది. డేట్లు చెప్తా, రాసుకోండి. బబులోను సామ్రాజ్యం ఎదురుగా ఏం రాసుకోవాలా? క్రీస్తు పూర్వం 609. రెండో సామ్రాజ్యం ఏంటి? మాదీయ పారసీక సామ్రాజ్యం 539, క్రీస్తు పూర్వం 539. తర్వాత రాజ్యం ఏంటి? గ్రీకు సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 330. తర్వాత రాజ్యం ఏంటి? రోమా సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 100. క్రీస్తు పూర్వం 100లో అది అగ్రరాజ్యం అయింది. కాబట్టి దర్శనం దాని యొక్క భావం ఏంటంటే రాబోయే దినాల్లో బెల్షస్సర్ తర్వాత ఈ రాజ్యాలన్నీ రాబోతున్నాయని దేవుడు ముందుగా తెలియదు. నెక్స్ట్ 8వ అధ్యాయంలో దర్శనం పేరేంటి? పొట్టేలు మేకపోతు దర్శనం. రాసుకోండి. పొట్టేలు మాదీయ పారసీక సామ్రాజ్యం. పొట్టేలు దేనికి గుర్తు? పొట్టేలకు 2 కొమ్ములు ఉంటాయి. మొదటి కొమ్ము మాదీయులు, 2వ కొమ్ము పారసీకులు. ఓకే. తర్వాత జంతువు ఏంటి? మేకపోతు. మేకపోతు గ్రీకు సామ్రాజ్యానికి గుర్తు. గ్రీకు సామ్రాజ్యం, మహా అలెగ్జాండర్ చక్రవర్తి. ఆ దర్శనంలో 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఉంటాయి. రాసుకోండి. 4 ప్రసిద్ధమైన కొమ్ములు. ఒక కొమ్ము విరిగిపోయి ఆ మేకపోతుకి, అందరు నా వైపు చూడండి ఒకసారి, ఈ నొసటి నుండి ఒక పెద్ద కొమ్ము వస్తుంది అన్నమాట. ఆ కొమ్మే అలెగ్జాండర్ చక్రవర్తి. ఆ కొమ్ము విరిగిపోయి 4 ప్రసిద్ధమైన కొమ్ములు బయటకు వచ్చినాయి అంట. ఆ 4 ప్రసిద్ధమైన కొమ్ములు 4 సైన్యాధిపతులు. ఇందాక చెప్పాక మీకు రాజ్యం 4 భాగాలుగా
విడిపోయింది. నాలుగు కొమ్ములు దేనికి గుర్తు? నలుగురు సైన్యాధిపతులకు గుర్తు. వాళ్ళలో క్రూరమైన రాజు పేరేంటి? యాంటియోకస్ ఎపిఫానియస్. నెక్స్ట్ 9వ అధ్యాయం 9th చాప్టర్. దానియేలు ప్రార్థన 70 వారాల దర్శనం. 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి దానియేలు ప్రార్థన చేస్తాడు. అందరు నా వైపు చూడండి. ఏమిటి ఆ ప్రార్థన అంటే, అయ్యా, నేను ఇర్మియా గ్రంథం చదివా, బబులోను చెరలో 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మమ్మల్ని దర్శిస్తానన్నావు కదా, ఎప్పుడు తీసుకెళ్తావు మమ్మల్ని ఇక్కడి నుంచి? అది ప్రార్థన. ఎవరిది? దానియేలు ప్రార్థన. మేము పాపులమయ్యా, మమ్మల్ని కనికరించయ్యా, మా యెరూషలేము పట్టణాన్ని తిరిగి కట్టయ్యా. అక్కడ దేవాలయం పడిపోయింది, గోడలు పడిపోయాయి, ఇళ్ళన్నీ తగలబడిపోయాయి, శ్మశానంలాగా ఉంది మా దేశం, దాన్ని తిరిగి కట్టయ్యా అని ప్రార్థన చేస్తాడు. దానికి జవాబే 70 వారముల దర్శనం. ఏంటది? 70 వారముల దర్శనం. ఈ 70 వారాలని 3 భాగాలుగా విభజించారు. రాసుకోవాలి. ఇది 70 వారాల దర్శనం అని హెడ్డింగ్ పెట్టుకోండి. 70 వారాలని 3 కాలాలుగా విభజించారు. ఎన్ని కాలాలు? 3 కాలాలు. ఇప్పుడు మీరు బ్రాకెట్లో రాసుకోండి. వారము అనగా 7 సంవత్సరాలు. 70 వారాలంటే నిజంగా 7 రోజులు కాదు, 70 ఏళ్ళు కాదు, 70 ఇంటూ 7 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతాయి అప్పుడు? 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాల కాలాన్ని 3 భాగాలుగా విభజించారు. రాసుకోండి. 1, మొదటి కాలం, బ్రాకెట్లో 9:25, 9వ అధ్యాయం 25వ వచనం. దాని ఎదురుగా 7 వారాలు. 7 వారాలంటే ఎన్ని సంవత్సరాలు? వారానికి 7 సంవత్సరాలు. 7 వారాలంటే 7 ఏళ్ళు. దాని ఎదురుగా రాసుకోండి, 49 సంవత్సరాలు. ఈ 7 వారాలు ఎప్పటి నుంచి అంటే, అర్తహషస్త రాజు, రాసుకోండి, అర్తహషస్త రాజు నెహెమ్యాకు యెరూషలేము పట్టణమును కట్టండి, యెరూషలేము పట్టణమును కట్టుటకు అనుమతి ఇచ్చినప్పటి నుండి మలాకీ వరకు ఉన్న సంవత్సరాలు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చెప్పండి? అర్తహషస్త రాజు నెహెమ్యాకు పర్మిషన్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి యెరూషలేము పట్టణాన్ని తిరిగి కట్టు అని. అక్కడి నుంచి 49 సంవత్సరాల కాలంలో యెరూషలేము పట్టణం కట్టబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రార్థనకి జవాబు. దానియేలు చెప్తున్నాడు, రాబోయేటువంటి 7 సంవత్సరాల్లో ఈ పట్టణం తిరిగి కట్టబడుతుంది. తర్వాత 2వ కాలం, 9వ అధ్యాయం 25-26 వచనాలు. 2వ కాలం 9వ అధ్యాయం 25 నుండి 26 వచనాలు. 62 వారాలు. 62 వారాలు. 62 వారాలంటే ఎంత అంటే 434 సంవత్సరాలు. ఈజ్ ఈక్వల్ టు 434 సంవత్సరాలు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే, మలాకీ నుండి యేసు యెరూషలేములో జయప్రవేశం వరకు. ఎవరైనా చెప్పగలరా? యెరూషలేములో జయప్రవేశం అంటే ఏ రోజు? మట్టల ఆదివారం వరకు. బ్రాకెట్లో రాసుకోండి. అనగా క్రీస్తు శకం 32వ సంవత్సరం వరకు. మలాకీ నుండి యేసుక్రీస్తు ఎక్కడి వరకు? యెరూషలేములో జయప్రవేశం వరకు 434 సంవత్సరాలు. బ్రాకెట్లో 396 నుండి క్రీస్తు శకం 32 వరకు. నెక్స్ట్ మూడవ కాలం. ఇప్పుడు చెప్పండి, 70 వారాల్లో ఎన్ని వారాలు అయిపోయాయి? మీ నోట్స్ చూసి చెప్పాలి.
69 వారాలు అయిపోయాయి. ఇంకెన్ని మిగిలినాయి? ఒక్క వారమే. రాసుకోండి. 3వ కాలం ఒక్క వారము. ఒక్క వారం అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఇది మహాశ్రమల కాలం. అనగా సంఘం ఎత్తబడిన తర్వాత యేసుప్రభువు వారు ఏం చేశారు? సంఘాన్ని స్థాపించి వెళ్ళిపోయారు. సంఘకాలంలో ఉన్నాం ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? సంఘకాలం. సంఘకాలం అయిపోయిన తర్వాత యేసుప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు. సంఘమంతా ఎత్తబడుతుంది. భూమి మీద ప్రజలు విడవబడతారు. వాళ్ళు 7 సంవత్సరాలు ఉంటారు. దానిని లాస్ట్ వారం అన్నమాట. ఒక్క వారం అంటే మహాశ్రమల కాలం. మహాశ్రమల కాలం. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, వాటికి అర్థాలు చెప్తాను, రాసుకోనండి. అర్ధవారము 3.5 సంవత్సరాలు. అర్ధవారం అంటే ఎంత? 3.5 సంవత్సరాలు. 9:25లో అభిషిక్తుడు అనే మాట ఉంది. 9వ అధ్యాయం 25వ వచనం. ఎవరి అభిషిక్తుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు, మెస్సయ్య. మరొక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, వచ్చునట్టి రాజు. 9:26లో ఉంది. చూడండి, 9:26లో ఏముంది? వచ్చునట్టి రాజు. ఎవరి రాజు అంటే అంత్యక్రీస్తు, యాంటీక్రైస్ట్, అంత్యక్రీస్తు. ఇవి ఈ అధ్యాయంలో మనం గమనించాల్సిన విషయాలు. ఇప్పుడు ఒక 10వ అధ్యాయంలోకి వద్దాం. 10వ అధ్యాయం ఏంటి? గొప్ప యుద్ధముల దర్శనం కదా. ఈ యుద్ధాలు ఎవరెవరికంటే మనుషులకు కాదు. సైతానుకి మిఖాయేలుకి మధ్య జరిగిన యుద్ధం. రాసుకోండి ఆ మాట. సైతానుకి మిఖాయేలుకి మధ్య జరిగిన యుద్ధాలు. ఇక 11వ అధ్యాయం గురించి ఇందాకనే మీకు సవివరంగా చెప్పేశా కదా, రాబోయేటువంటి రాజ్యాలు. ఇక అంత్యకాల సమయంలో 12వ అధ్యాయంలో ఏమున్నాయి? మహాశ్రమల కాలం గురించి, మృతుల పునరుద్ధానం గురించి, దానియేలు సూచనల గురించి. చివరిగా నేర్చుకోవలసిన పాఠాలు. ఇది చెప్పి నేను ముగించేస్తా. నేర్చుకోవలసిన పాఠాలు. మొదటి పాఠం, దానియేలు వలె పరిశుద్ధంగా జీవించాలి. అది మొదటి పాఠం. ఎవరి వలె? దానియేలు వలె పరిశుద్ధంగా జీవించాలి. 2, దానియేలు వలె క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. సిస్టమాటిక్ ప్రేయర్ లైఫ్. ఆయన రోజుకు 3 సార్లు మోకరించేవాడు కదా, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మనం కూడా ఒక సిస్టమాటిక్ ప్రేయర్ లైఫ్ కలిగి ఉండాలి. 3వ పాఠం, నెబుకద్నెజర్ లాంటి గర్వం ఉండకూడదు. ఎందుకు? గర్వం ఏం చేస్తుంది? మనల్ని నాశనానికి నడిపిస్తుంది. లాస్ట్ది చాలా ఇంపార్టెంట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దానియేలు వలె దేవునికి బహుప్రియులుగా జీవించాలి. దానియేలు వలె దేవునికి బహుప్రియులుగా జీవించాలి. దేవుడు దానియేలు నీవు బహుప్రియుడు అని పదే చెప్పాడు. కొన్ని మాటలు చూద్దాం, చూడండి ఎక్కడుందో ఈ మాటలు. 9:23 గాబ్రియల్ దూత అంటున్నాడు, నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయడం ప్రారంభించగానే దేవుడు నన్ను పంపాడు. కనబడిద్దా మీకు బహుప్రియుడు అనే మాట? 10:11, 10వ అధ్యాయం 11. దానియేలు నీవు బహుప్రియుడవు. 19వ వచనం, ఆయన నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు. అనగా దానియేలు దేవునికి ఇష్టంగా జీవించాడు. ప్రియుడు అంటే ఏంటి? ఇష్టమైనవాడు. మనం కూడా దేవునికి ఇష్టంగా జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వీలైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, దానియేలు వంటి పరిశుద్ధమైన జీవితం నాకు కూడా దయచేయి. అపవిత్రమైన చూడటం ద్వారా, అపవిత్రమైన మాటలు వినడం ద్వారా నిన్ను నీవు అపవిత్రపరచుకుంటున్నావేమో. పశ్చాత్తాపడదాం దేవుని దగ్గర. అయ్యా, నన్ను క్షమించయ్యా. అపవిత్రమైన వాటిని నేను చూడను, అపవిత్రమైన మాటలు నేను వినను ప్రభువా అని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. దానియేలు లాంటి తగ్గింపు నాకు దయచేయి, అలాంటి వినయ మనసు దయచేయి. నెబుకద్నెజర్లో ఉన్న గర్వం నాలో లేకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ బైబిల్ స్టడీలో దానియేలు గ్రంథాన్ని మేము ధ్యానించడానికి మీరు కృప చూపించారు.
ఎన్నో పాఠాలు మీరు మాకు నేర్పించారు. దానియేలు లాంటి పవిత్రమైన జీవితం, వినయ మనస్సు, ప్రార్థనా జీవితం వ్యక్తిగతంగా నాకు, ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఎక్కడ ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయం చేయండి. దానియేలు వలె నీకు బహుప్రియులుగా జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్